అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ కాంగ్రెస్ అందరికీ భోజనాలు ఉన్నాయి. సమయం కూడా అయిపోయింది. నూతన కమిటీ ఎన్నిక చేస్తారు. నూతన కమిటీ ఎన్నికైన తర్వాత అందరూ కూడా భోజనాలు చేద్దరు. ప్రధానమైనటువంటి ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. ఆ దిశగా ఈ మహాసభ అనంతరము మనం పయనం చేయాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి మీరందరూ కూడా మేమంతా కూడా సంఘటనబద్ధులై పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఈ దిశగా ఎంతసేపు చెప్పిన అంశాలన్నీ భవన నిర్మాణ కార్మిక సంఘం బలోపేతం కావాలా, 1996 చట్టాన్ని బతికించుకోవడం వల్ల ఆ దిశగా మనం పనిచేయడానికి ఈ మహాసభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క మేస్త్రి కూడా రోజంతా పనిచేయడం జరిగింది. రోజులో 1 గంట పని చేస్తే 6 గంట పని చేసిన ఈ భవన నిర్మాణ కార్మికుల పట్ల సమావేశాలు, సందర్భాలు, ఈ చట్టంలో ఉన్నటువంటి ఉపయోగాలు ఇవన్నీ కూడా చెప్పడానికి వీలు ఉంటుంది. మీరు భోజేసేవాడు మధ్యాహ్నం భోజేవాడు చెప్పచ్చు, టీ తాగేసేవాడు చెప్పచ్చు. ఈ విధంగా ఈ కార్మిక సంఘాన్ని బతికించుకోవడానికి మనందరూ కూడా కృషి చేస్తామని కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈ మహాసభ అనంతరం మనము ఈ నెల 30వ తేదీ ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 3 ప్రాంతాల్లో నిరసన దీక్ష పెట్టాలనుకుంటున్నాం. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేయాలని, భవన నిర్మాణ కార్మిక మండల పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, వెల్ఫేర్ బెడ్ స్కీమ్స్ క్రమం తప్పకుండా అమలు చేయాలని, వీటన్నిటిపైన కూడా మనం ఈ నెల 30వ తేదీ ఒక నిరసన దీక్ష 3 ప్రాంతాల్లో చేయాలనుకుంటాం. ఒకటి తిరుపతి, కాళహస్తి, గూడూరు ప్రాంతాల్లో ఒక నిరసన దీక్ష చేయాలని కూడా నిర్ణయించుకుంటున్నాం. ఆ రోజు ఈ నెల 30వ తేదీ ఏఐటీసీ నాయకత్వం కూడా సంపూర్ణమైన మద్దతు తెలిపి అందరూ కూడా పెద్ద ఎత్తున సమీకరించి కూడా ఆ 3 ప్రాంతాల్లో ఈ నిరసన దీక్ష జయప్రదం చేసే విధంగా సంఘటనబద్ధులై పనిచేస్తాం కూడా ఆశిస్తున్నాం. అలాగే 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న క్రమంలో మనకు వెల్ఫేర్ బోర్డు నుంచి పనిముట్టాన్ని అందజేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు అదే ముఖ్యమంత్రి మనకు పనిచేస్తున్నారు. పాదయాత్రలో యోగాలలో లోకేష్ బాబు అనేక సందర్భాల్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మా ప్రభుత్వం వస్తానే మేము వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అవి సంవత్సర కాలం నడుస్తున్నా కూడా మన విషయం పట్టించుకున్న పాపాలు బాగలేదు. అయితే దానికి చైర్మన్లు పెట్టారు, 2 చైర్మన్లు పెట్టారు. కానీ వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి, వాళ్ళు ఓటు బ్యాంక్ మంచుకోవడానికే ఈ పదవులు చైర్మన్లు పెట్టారా తప్ప భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించడానికి చైర్మన్లు పని చేయలేదని కూడా మనం ఆవేదన జరుగుతున్నాం. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఈ నెల 30వ తేదీ వెల్ఫేర్ బోర్డు స్కీమ్స్ అన్నీ కూడా సాధించుకోవడానికి ఆ పనిముట్లన్నీ లేబర్ ఆఫీస్లో తుప్పుపడిపోతున్నాయి. ఆ సామాన్యాన్ని కార్మికులకు అందజేయండి, మాకు ఇవ్వండి, ఆ సామాన్య పనులు చేసుకుంటాము అని చెప్పడానికి మేము నిరసన చేసి పెడుతున్నాము. కాబట్టి మీరందరూ కూడా అంగనబద్ధులు పనిచేయాలి. అలాగే మనకు ఈ నెలలో రేపు